సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న మన జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా దేవర పార్ట్ 1 ట్రైలర్ నిన్న సెప్టెంబర్ 10న రిలీజ్ అయింది. ఈరోజు సెప్టెంబర్ 11. 24 గంటల్లో ఈ ట్రైలర్ని ఎంతమంది చూశారు, మొదటి 24 గంటల్లో అనేవి రికార్డ్స్ ఉంటాయి యూట్యూబ్లో. అలా చూస్తే 10 మిలియన్ మంది చూశారు మొదటి 24 గంటల్లో ఈ ట్రైలర్ని. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 10 మిలియన్ అంటే 1 కోటి మంది చూశారనమాట. ఇవి చాలా తక్కువ వ్యూస్ అని చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్కి. అంటే 6 ఏళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలోగా వస్తున్నాడు. మన తెలుగు సినిమాల ప్రకారం చూసుకుంటే హయ్యెస్ట్ అంటే మొదటి 24 గంటల్లో రికార్డు ఉండేది 37 మిలియన్ వ్యూస్ మన గుంటూరు కారం సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు. అది పాన్ ఇండియా సినిమా కాదు, కేవలం తెలుగు సినిమా. అంటే 3.5 కోట్ల మంది, 3,70,00,000 మంది చూశారు అది. ఆ లెక్కన అంటే మన సలార్ కూడా 3.5 కోట్ల మంది చూశారు ట్రైలర్. అది పాన్ ఇండియా మూవీ. ఇది దేవర కూడా పాన్ ఇండియా మూవీ అయినా కానీ కనీసం RRRకి వచ్చినట్టు కనీసం 2 కోట్ల వ్యూస్ అన్నారు వచ్చిండాలి మొదటి 24 గంటల్లో. ఎందుకో మరి కేవలం 1 కోటి మంది మాత్రమే చూశారు మొదటి 24 గంటల్లో. ఇక లైక్స్ పరంగా చూసుకుంటే కూడా అంటే ఇంతకుముందు అరవింద్ సమేత మన జూనియర్ ఎన్టీఆర్ది వచ్చినప్పుడు అప్పట్లో 6 ఏళ్ల కిందట ఆ సినిమాకు 70 లక్షల మంది చూశారు మొదటి 24 గంటల్లో. 7 మిలియన్ వ్యూస్ వచ్చేదానికి. సో జూనియర్ ఎన్టీఆర్ పరంగా చూసుకుంటే ఇది మంచి వ్యూసే, కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం చాలా తక్కువ వ్యూస్ అని చెప్పాలి. 1 కోటి మంది మాత్రమే చూశారు. ఇక లైక్స్ పరంగా చూసుకుంటే అంటే ఫాస్టెస్ట్ లక్ష లైకులు అనేది 3 నిమిషాల్లో మనకు మన సలార్ సినిమా ఉంది. సెకండ్ ప్లేస్లో RRR ఉంది. కానీ మన ఈ ఫాస్టెస్ట్ 1,00,000 లైకులు కూడా 9 నిమిషాలు తీసుకునేది దేవర. ఇక ఓవరాల్గా చూసుకుంటే మొదటి 24 గంటల్లో 6.5 లక్షల మంది లైక్ చేశారు. ఇది కూడా తక్కువే అని చెప్పాలి. మామూలుగా పాన్ ఇండియా సినిమాలు, స్టార్ హీరో సినిమాలకు 1 మిలియన్ అంటే 10 లక్షల లైక్స్ ఈజీగా వచ్చేస్తాయి మొదటి 24 గంటల్లో. ఆ రికార్డు కూడా అందుకోలేకపోయింది మన దేవర. అంటే ఏ రికార్డు పెట్టలేకపోయింది, టాప్ 10లో కూడా రాలేకపోయింది. టాప్ 5లోనే వస్తుంది అనుకున్నా కానీ టాప్ 10లో కూడా రాలేకపోయింది మొదటి 24 గంటల్లో వ్యూస్ పరంగా, లైక్స్ పరంగా. ఇక ట్రైలర్ గురించి మాట్లాడితే నేను తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం అన్ని భాషల్లో చూశాను. 2-3 సార్లు చూశాను ఒక్కొక్క ట్రైలరు. అన్నింటిలో మన జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పాడు, వాయిస్ ఓవర్ అతను ఉంది. మలయాళంలో నాకు డౌట్ ఉంది జూనియర్ ఎన్టీఆర్ కాదా అనేసి. ఇక ట్రైలర్ వచ్చేసి నాకేం పెద్దగా అనిపించలేదు నిజంగా చెప్పాలంటే. నేను ఎంత ఎక్స్పెక్టేషన్ కానీ సింపుల్గా అనిపించిందంటే స్టోరీ మొత్తం చెప్పేశాడు ట్రైలర్లో. నాకెందుకో బాహుబలి గుర్తొచ్చింది ట్రైలర్ చూస్తుంటే. అంటే బల్లాల దేవి క్యారెక్టర్లో సైఫ్ అలీ ఖాన్ లాగా, జూనియర్ ఎన్టీఆర్ తండ్రి కొడుకుల్లాగా, అంటే బాహుబలి 1 శివుడు క్యారెక్టర్ లాగా. ఒకటే చేంజ్ ఏంటంటే చిన్న ఎన్టీఆర్, యంగ్ ఎన్టీఆర్ పిరికోండ్లాగా చూపించారు అంతే. ఇక సెటప్ అంతా కూడా ఎక్కువ ఇండోర్లో ఎక్కువ తీశారు. ఈవెన్ సముద్రం సెట్ కూడా ఇండోర్లో వేశారు. హైదరాబాద్లో సముద్రం సెట్ వేసి తీసినట్టున్నారు. ఏమో మరి నాకు అంతగా అనిపించలేదు. నాకు ట్రైలర్ అయితే పెద్దగా నచ్చలేదు నాకు. ఎస్పెషల్లీ అండర్ వాటర్ యాక్షన్ సీన్స్ కానీ, ఆ షార్క్ పై నుంచి రావడం కానీ అంతగా నచ్చలేదు నాకు. డైలాగ్స్ కూడా ఏం పెద్దగా అనిపించలేదు నాకైతే ట్రైలరు. చూస్తుంటే అందరికి అలాగే అనిపించినట్టుంది. అందుకే వ్యూస్ తక్కువ ఉన్నాయి, లైక్స్ తక్కువ ఉన్నాయి సినిమాకు. బట్ పాటల పరంగా వచ్చిన 3 పాటల్లో ఒక పాట అయితే నాకు బాగా నచ్చింది. చుట్టమల్లి అనే పాట, అదొక్కటే. ఇక మరి సినిమా అంటే ఆల్రెడీ సినిమా ట్రైలర్ రాకముందే అడ్వాన్స్ బుకింగ్లు అమెరికాలో $1 మిలియన్, $3 మిలియన్ దాటిపోయింది. అది క్రేజ్ అయితే ఉంది, కానీ ట్రైలర్ వచ్చాక మరి కొంచెం తగ్గుతుంది ఎక్స్పెక్టేషన్. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మరి మన కొరటాల శివ ఆచార్య లాంటి సినిమా ఇస్తాడా, లేకపోతే మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి సినిమా భరత్ అనే లాంటి సినిమా ఇస్తాడా అనేది ఈరోజు 11వ తారీఖు కదా, ఇంకో 2 వారాల్లో తేలిపోతుంది. బట్ సినిమా అయితే అందరూ చూస్తారనుకోండి, బాగుంటే ఓకే. కానీ నాకైతే ఎందుకో తేడా కొడుతుందేమో అనిపిస్తుంది. మరి చూడాలి. అది మన జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ల కొత్త సినిమా దేవర ట్రైలర్ వచ్చింది. మొదటి 24 గంటల్లో 10 మిలియన్ వ్యూస్ అంటే 1 కోటి మంది చూశారు. లైక్స్ పరంగా 6.5 లక్షల లైక్లు వచ్చాయి. కొత్త రికార్డ్స్ ఏం పెట్టలేదు. అలాగే టాప్ 5లో కానీ టాప్ 10లో కానీ రాలేదు ఈ సినిమా మొదటి 24 గంటల్లో. ఇక సినిమా మరి ఏమవుతుందో చూడాలి. నాకైతే ట్రైలర్ నచ్చలేదు. ఓకే, నచ్చలేదు ఇన్ ద సెన్స్ ఎక్కువ హై అయితే ఇవ్వలేదు. ఓకే, అంతే. ఓకే, బాయ్.